హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. వెల్కమ్ టు వంతాస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అమ్మ స్పెషల్ చేపల పులుసు. అందరికీ వచ్చేలా, అంటే రాని వాళ్ళకి కూడా ఈజీగా నేర్చుకునేలా ఈజీ ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ చేపలు నీట్గా కడుక్కొని అందులో అల్లం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, కారం, ఉప్పు, లైట్గా ఆయిల్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. మసాలా ముక్కలకి ఎంత బాగా పడితే అంత టేస్ట్ వస్తుంది. సో పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోండి. ఈ టైంలో ముక్కలు అనేది ఇరగవు, సో మంచిగా మిక్స్ చేసేసుకోవచ్చు. అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఒక 5 minutes పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకోండి. పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ మనం ముక్కలు కలిపేటప్పుడే ఆయిల్ అనేది వేసేసాం. సో ఆయిల్ ఎక్కువైతే బాగోదు, అలా అని తక్కువైన టేస్ట్ బాగోదు. సో చూసుకొని వేసుకోండి. ఆ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆనియన్స్, చిల్లీ, అల్లం ఆల్రెడీ వేసాం, సో చూసుకొని వేసేసుకోండి. మెంతికూర, పసుపు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఆనియన్స్ అనేది మంచిగా వేగాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేపల పులుసు మసాలాతోనే వేసేసి మంచిగా నీట్గా మిక్స్ చేసుకోండి. ఈ టైంలోనే గంటతో కలపవచ్చు, పర్లేదు. బట్ తర్వాత గంటని పెట్టకండి, మ్యాక్సిమం పెట్టకుండా నార్మల్గా క్లాత్ తీసుకొని గిన్నెని ఇట్లా షేక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న చింతపండు పులుసుని వేసేసి మంచిగా ముక్కల్ని కొంచెం గ్యాప్ ఇచ్చేలా చూసుకుందాం. బికాజ్ పులుసు అనేది బాగా మరగాలి. ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ అనిపిస్తుంది. అండ్ పులుసు చిక్కగా వచ్చేటప్పుడు ఇలా ఉప్పు కారాలు సెట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఒక తక్కువ అనిపిస్తే మళ్ళీ ఈ టైంలో వేసేసుకొని ఒక్కసారి నార్మల్గా పైన కలుపుకోండి. మొత్తం అడుగు నుంచి కలపొద్దు, ఎందుకంటే ఫిష్ ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది సగం, సో ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఈ టైంలో ఇలా పైకి ఆయిల్ వస్తుంది అంటే ఫిష్ ఆల్రెడీ ఉడికిపోయింది, కర్రీ రెడీ అయినట్టే. సో ఆయిల్ మంచిగా ఇలాంటి కలర్లో పైకి తేలాలి ఆయిల్ అంతా. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే.